ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఆందోళన ప్రచార ర్యాలీని మంగళవారం కొత్తపేట ప్రాంతంలో నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే ఈ ప్రజా ప్రచార ఆందోళన ర్యాలీలు ప్రతిరోజు నగరంలోని ఓ ప్రాంతంలో పర్యటిస్తూనే ఉంటుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం కార్పొరేట్ దిగ్గజాలకు లబ్ధి చేకూర్చే విధంగా పాలన కొనసాగిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ర్యాలీలో పలువురు సిపిఐ నాయకులు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం అయితే మరి ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చిన పద్ధతిని చూస్తా ఉన్నాం. మరి ప్రతి ఇంట్లో మరి నల్లధనాన్ని తీసుకొచ్చి మరి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మోడీ గారు చెప్పారు. మరి ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగం ఏమైందని అర్థం కాని పరిస్థితి, 15 లక్షలు ఏమైనా తెలియని పరిస్థితి. ఈ మధ్యలో నోట్లు రద్దు పెట్టి అనేక మంది మరి సాగుకి కారణమయ్యాడు తప్ప నల్లధనాన్ని ఏమాత్రం కూడా తీసుకురాని పరిస్థితిని చూస్తారన్నాం. అట్లాగే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు మరి మత విద్వేషాలను రెచ్చగొట్టి దానితోటి ముందుకెళ్తున్నాడు తప్ప దేశ అభివృద్ధి కానీ ప్రగతి కానీ ఏవి కూడా పట్టించుకోని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ధరలకు సంబంధించి కూడా మరి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు లెక్కలేని ధరలు 11 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఫలితంగా మరి అన్నీ కూడా వస్తువులు ఈ రోజున తినడానికి మరి సాధ్యం కాని రేట్లు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా మరి భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23 నుంచి మరి దేశం మొత్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రచార ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 14వ తారీఖున భగత్ సింగ్ జయంతి సందర్భంగా మరి భగత్ సింగ్ గారి అంబేద్కర్ గారి జయంతి ఈ నెల 14వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ముగించిపోతా ఉన్నాం. ఈ ముగింపు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి